హలో ఫ్రెండ్స్, నాకు కూడా ఈసారి సేమియా ఉప్మా ఇలా పొడి పొడిగా వచ్చింది. ఎలా చేశానో మీరు కూడా ఒక లుక్ వేసేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో ఒక గ్లాస్ సేమియా తీసుకొని దాన్ని డ్రై రోస్ట్ చేసుకొని కలర్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఆ సేమియా తీసి ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర చిటపటలాడాక ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని తర్వాత క్యారెట్ వేసుకోవాలి. నేను క్యారెట్ వేసుకున్నాను, మీరు ఏమైనా వెజ్జెస్ వేసుకోవచ్చు. తర్వాత వాటిని కాసేపు అలా కలిపెట్టాలి. ఇక్కడ నేను ఎందుకు నవ్వుతున్నానంటే ఆనియన్స్ వేసేటప్పుడు కరివేపాకు వేయాలి, కానీ అది నేను వేయడం మర్చిపోయినా, అందుకే క్యారెట్తో పాటు వేసా, అందుకని నవ్వుతున్నాను. ఆ క్యారెట్ వేసాక కాసేపు దాన్ని వేయించుకొని మనం తీసుకున్న 1 గ్లాస్ సేమియాకి 1 గ్లాస్ వాటర్ పోసుకొని కాసేపు కలిపెట్టుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసాక వాటర్ని బాగా బాయిల్ చేయాలి, బబుల్స్ రావాలి. ఆ బబుల్స్ వచ్చాక సేమియా వేసుకోవాలి. సేమియా వేసుకున్నాక కాసేపు కలిపెట్టి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాను కదా అని మర్చిపోతే అంతే, మధ్యలో కాసేపు చూసుకుంటూ ఉండాలి, లేకపోతే సేమియా అంతా గోయిందా. వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయినాక సేమియా కొంచెం దగ్గర పడుతుంది. అప్పుడు కొంచెం కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, సేమియా ఉప్మా రెడీ. తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సేమియా మా హస్బెండ్ ఏమో చట్నీతో తింటాడు, నేనేమో చక్కెరతో తింటాను. ఇంతకీ మీరు సేమియా దేంతో తింటారో కామెంట్ చేయండి. ఫైనల్లీ సేమియా ఉప్మా మిస్ఫైర్ అవుతుంది అనుకున్నా, కానీ వైల్డ్ ఫైర్ అయ్యింది. సరే అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.